బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామన్నారు చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. తనని ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. శ్రీరాముడి పేరు చెప్పుకుంటూ బీజేపీ నాయకులు ఓటు అడుగుతున్నారని విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాసాని. అన్ని విచారణలు కూడా మనం రిజర్వ్ కానీ పట్టుకొమ్మగా ఉన్నటువంటి రిజర్వ్ కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆలోచన చేసినట్టు అడవులు ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విమర్శి మరి ఎప్పటికప్పుడు ఏ మాటలైతే వాగ్దానాలతో వచ్చిందో ఆ వాగ్దానాలు చేయకుండా వాళ్ళు నడిపిస్తున్నటువంటి విధానాన్ని గమనించాలి. తప్పకుండా మన గ్రామాల్లో చేయవలసిన అవసరం నుంచి మీరు బాగా చూసినట్టయితే చేనేత ప్రాంతంలో మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్ అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్ మీటింగ్ పెట్టిందో సంతోషంగా జరగాల్సినటువంటి ప్రధానికానికి అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ గతంలో మోయినాబాద్ మండలం ఎందుకన్నానంటే నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు భాస్కర్ జడ్పీటీసీ ఇక్కడ మన హిమాయత్ నగర్ అయిన తర్వాత ఆ రోజు ఉన్న క్యాండిడేట్ మీకేనా ఒక జడ్పీటీసీ తగ్గితే భాస్కర్ సపోర్ట్ చేశారు. జ్ఞానేశ్వర్ గారు సపోర్ట్ చేసినప్పుడు అప్పుడప్పుడే నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి కొత్తగా నాకు రాజకీయాలు తెలియదు కాబట్టి ఏం చేయాలి అందరు లేక మోయినాబాద్ రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు. నేను నాతో పాటు అందరు కూర్చున్నారు. ఒక 2-3 గంటలు ధర్నా చేసినాం. ఆ రోజు మోయినాబాద్లో ఉన్న ప్రతి నాయకుడు ప్రజలందరూ కూడా భాస్కర్ పరంగా బైకాట్ చేశారు. ఆ రోజు జడ్పీటీసీగా ఉన్నా కూడా రీసెంట్గా వరకు కూడా బయటపడడానికి యాక్సెప్ట్ చేయకూడదు భాస్కర్ అంటే అంత గట్టిగా రిజెక్ట్ చేసిన విషయం. కాబట్టి ఈరోజు యాదవ్ చెప్పిన ఒక మాట, నా వెంట ఉన్నాడు, పని చేసుకున్నారు, సరిగా టైంకి వెళ్ళిపోయారు. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే మన పార్టీకి మెజార్టీ చూపించాలి. వాళ్ళకి చెప్పబెట్టి